అందరికీ నమస్కారం. తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం స్వామివారి దర్శనం గురించే కాదు, తిరుమల కొండ మీద చూడాల్సిన ప్రతి ఒక్క ప్రదేశం గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. పదండి, ఈ యాత్రను మరింత గుర్తుండిపోయేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. తిరుమల యాత్ర అంటేనే అదొక అద్భుతమైన అనుభూతి కదండి. గంటల తరబడి ప్రయాణం, ఎంతసేపో క్యూలో నిలబడ్డం, ఇవన్నీ ఉన్నప్పటికీ గర్భగుడిలో స్వామివార్ని చూసే ఆ ఒక్క సెకెండ్ చాలు, అన్ని మర్చిపోతాం. ఆ ఒక్క క్షణం ఇచ్చే ఆనందం కోసమే కదా లక్షలాది మంది భక్తులు పరితపించేది. సరే, మీ ప్రయాణం సాఫీగా ఆనందంగా సాగడానికి ఒక క్లియర్ గైడ్ ఇవ్వడమే ఈ ప్రయత్నం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణంలో మొదటి అడుగు వేసేద్దాం. కొండపైకి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మీ సొంత వాహనంలో కొండపైకి వెళ్తున్నట్లయితే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇవి మన భద్రత కోసమే, అలాగే ఆ పవిత్ర స్థలాన్ని కాపాడటం కోసం పెట్టారు. కొండపైకి వెళ్లేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, టోల్గేట్ దగ్గర డ్రైవర్ తప్ప అందరూ కారు దిగి లగేజిని పూర్తిగా చెక్ చేయించుకోవాలి. రెండోది, సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాటిల్స్, సిగరెట్లు, గుట్కా లాంటివి అస్సలు అనుమతించరు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఆ 19 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణానికి కనీసం 28 నిమిషాలు సమయం తీసుకోవాలి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకవేళ మీరు 28 నిమిషాల కన్నా ముందే కొండపైకి చేరుకుంటే ఫైన్ కట్టాలి. అవును, మీరు విన్నది కరెక్టే, వేగంగా వెళ్లినందుకు జరిమానా వేస్తారు. మీరు ఎంత ముందుగా వస్తే అంటే ప్రతి 5 నిమిషాలకి 200 రూపాయలు ఫైన్ పడుతుంది. సో నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లడం ఎంత ముఖ్యమో వాళ్ళు ఇలా తెలియజేస్తున్నారు. సరే, కొండపైకి చేరుకున్నాక రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి అన్నప్రసాదం కాంప్లెక్స్లో భోజనం చేశాక తిరుమలలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడటానికి బయల్దేరవచ్చు. తిరుమలలో సైట్ సీయింగ్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి టీటీడీ వాళ్ళ బస్సు, రెండోది షేర్డ్ జీప్. నా సలహా ఏంటంటే బస్సు తీసుకోవడం బెస్ట్. కేవలం 120 రూపాయల టికెట్తో అన్ని ప్రదేశాలను కవర్ చేస్తుంది. జీపులు కొంచెం ఫాస్ట్గా ఉంటాయి, కానీ జపాలి ఆలయం దగ్గర ఆపరు. ఫస్ట్ టైం వెళ్లేవాళ్లకి బస్సే కరెక్ట్, ఎందుకంటే మీకు నచ్చిన చోట దిగి కాసేపు గడిపి మళ్ళీ వేరే బస్సెక్కే సౌకర్యం ఉంటుంది. ఇక మొదటి రూట్లో ఏమేం ప్రదేశాలు ఉన్నాయో చూద్దాం. ఈ దారిలో మనకు కొన్ని చాలా ప్రశాంతమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కనిపిస్తాయి. ఈ ఫస్ట్ రూట్లో మనం చూసేవి పాపవినాశనం, ఆకాశగంగా, ఎంతో శక్తివంతమైన జపాలి హనుమాన్ ఆలయం, ఇంకా అందమైన వేణుగోపాలస్వామి ఆలయం. ఈ 4 ప్రదేశాలు ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. అయితే ఒక విషయం